నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టమమ్మా. ఎంత చెప్పినా నువ్వు కన్విన్స్ కావడం లేదు కదా. నేనే కన్విన్స్ అవుతాను. నేను ఫోన్ చేస్తాను. ఉంటాను సీత. అలాగే డాక్టర్. సీత, మీరేంటండి ఇక్కడున్నారు? నేను అదే అడుగుతున్నాను. నువ్వేంటి ఇక్కడ? అదేం ప్రశ్న అండి. గుడికి ఎందుకు వస్తారు? హోమ్ డెలివరీ చేయాలన్నావు కదా, మరి గుడికి రావడం ఏంటి? అది డెలివరీ చేసి వస్తూ గుడికి వచ్చాను. ఉదయం కుదరలేదు, అందుకే ఇప్పుడు వచ్చాను. ఆవిడెవరు సీత? ఎవరు? అదే ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన ఆవిడెవరు? ఆవిడ నాకు బాగా తెలిసిన మనిషి. మా నాన్న తరపున చుట్టం. మరి ఆవిడని ఇంటికి తీసుకురావాలి కానీ ఇక్కడ మాట్లాడి పంపిస్తున్నావేంటి సీత? ఏంటండి మీ అనుమానాలు? ఎప్పుడూ లేనిది మీరిలా అనుమానిస్తూ మాట్లాడుతున్నారేంటి? సీత, నువ్వలా ప్రవర్తిస్తున్నావు. ఒక్క విషయం నాకు క్లారిటీ ఇవ్వు. నువ్వు నా దగ్గర ఏదైనా దాచే ప్రయత్నం చేస్తున్నావా? అవునండి, ఇది ఎవ్వరికీ చెప్పొద్దు. ఇది గండికోట రహస్యం. నా దగ్గర ఒక పెద్ద నిధి ఉంది. అది ఇన్నాళ్ళు చాలా రహస్యంగా దాచాను. మీరు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు, సరేనా? సీత, మరి లేకపోతే ఏంటండి, మన మధ్య రహస్యాలేముంటాయి? అయినా మీ దగ్గర నేనేం దాస్తానండి? లే సీత, నేను ఇంటికి వస్తానంటే వద్దన్నా. ఎప్పుడు నువ్వలా చేయవు కదా. నిజంగా అర్జెంట్ డెలివరీ ఉందండి. పెద్ద ఆర్డర్. అది ఇచ్చి వస్తుంటే మా చుట్టం కలిసింది. గుళ్ళోకి వెళ్దాం రా అంటే వచ్చాను. అలా మాట్లాడుతూ ఉండిపోయామంతే. అది సరే, మీరేంటి ఇలా వచ్చారు? ఆఫీసులో ఉండాలి కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? కార్తీక్ మా పిఏ లంచ్కి వెళ్దాం అన్నారు. నువ్వెలాగో ఇంటికి రావద్దన్నావు కదా. సరే అని వాళ్ళు బలవంతం చేస్తే వెళ్తున్నాను. అంతలో నీ బండి కనిపించి ఆగాను. మరి లంచ్? ఏ, ఇంటికి వస్తే పెట్టవా? అయ్యో, ఎందుకు పెట్టానండి? పదండి. ఉండు, ఇక్కడి దాకా వచ్చాం కదా, దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం. గుడి మూసేశారండి, తర్వాత వెళ్దాంలే. కారు వెళ్ళిపోయింది కదా, బండి పైన వెళ్దాం, పద. ఆ పద. ఏంటి సీత, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదేం లేదండి. లేదు, నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది. మన మధ్య దాపరికాలేముంటాయండి? నిజంగా ఏమీ లేవా? లేవు. సరే, నువ్వు లేవు అంటే ఉన్నాయా అని నేను బలవంతం చేయలేను. కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో సీత, కష్టమైనా సుఖమైనా పంచుకోవాల్సింది, భరించాల్సింది మన ఇద్దరమే. వెళ్దామా? అలాగేనండి. ఏంటి సీత, నిద్ర వస్తుందా? అవునండి, కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇలాగే కళ్ళు మూయాలనుంది. ఏమన్నా సీత? నేనేమన్నానండి? ఇప్పుడేదో అన్నావు కదా. అది నిద్ర వస్తుంది, కళ్ళు మూయాలి అని. ఆ మాటకి ఈ మాటకి చాలా తేడా ఉంది సీత.
ఇంకెప్పుడు నీ నోటి నుంచి అశుభం పలకద్దు, పొరపాటును కూడా అలా మాట్లాడద్దు. అలాగేనండి. సరే, బండి చిన్నగా నడుపుతాను, రిలాక్స్ అవ్వు. సరే.